ప్రాణాన్ని నీ కోసం దారిపోశాడు. తన ప్రాణాన్ని నీ కోసం సిలువలో అప్పగించాడు. ఎంత వెల ఇచ్చే ఆయన ప్రాణాన్ని కొనగలరో ఒకసారి ఆలోచించండి. సహోదరి సహోదరులో, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దూరం గురించి మాట్లాడకండి. ఫోన్ చేసి బ్రదర్ ఎందుకు రాలేకపోతున్నాం, దూరం అయిపోయింది బ్రదర్. దూరం మందిరం కాదు అయ్యిందే, నువ్వు దేవునికి దూరం అయ్యావు కాబట్టి అది నీకు దూరంగా అనిపిస్తుంది. 2, దారి ఖర్చులు పెట్టుకోలేకపోతున్నాం బ్రదర్. సహోదరి సహోదరులు, నువ్వే గనుక నిజంగా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నట్లయితే అప్పిచ్చేవాడిగా నిన్ను చేస్తాను కానీ అడుక్కునేవాడిగా నిన్ను చేయనన్నాడుగా. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవని చెప్పన్నాడుగా. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు ఇస్తాను అన్నాడుగా. నువ్వు దేవుని నీతిని, దేవుని సన్నిధిని వెతకటం లేదు కాబట్టి కనీసం దారి ఖర్చులు కూడా లేకుండా పోయినాయి. అదే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుని సన్నిధిలో కనిపించాలి ఆశ నీకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దానికి కావలసినటువంటి వాటిని సమకూరుస్తాడో మర్చిపోకండి.